శ్రీ మహామాయ పూజా సందేశం శ్రీ మాతాజీ గారి ప్రవచనానికి తెలుగు అనువాదం. ఈ రోజు శాలివాహన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు. మా పూర్వీకులు శాలివాహనులు. మొత్తం మహారాష్ట్రలో ఈ విధంగా శాలివాహన క్యాలెండర్ ప్రకారం ఈ రోజు ఏదైనా మొదలు పెట్టడానికి మంచి రోజు. అందుచేత నేను మహామాయ పూజ అని నిర్ణయించుకున్నాను. నేను మహామాయ గురించి ఎన్నడూ మాట్లాడలేదు. దీని గురించి మాట్లాడడం గాని, చెప్పడం గాని చేయకూడదు. ఇది రహస్యం అని చెప్తాను నేను. ఇది సహజయోగం యొక్క ప్రాథమిక అంశం. సహస్రారే మహామాయే ఇదివరకే వర్ణించబడింది. శక్తి సహస్రారానికి చేరినప్పుడు అది మహామాయ అవుతుంది. ఆమె మహామాయలా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఆమె దేవి అని గుర్తించకూడదు. వారు ఆత్మ సాక్షాత్కారం పొందినా కూడా దాన్ని తుది వరకు చేరుకోకూడదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మహామాయ యొక్క ఆవిడ జాబ్ ఏంటంటే రియలైజేషన్స్ ఇవ్వడం. కనుక నేను కనుక ఒక పులి మీద వచ్చాననుకోండి, చేతిలో ఒక ఖడ్గంతో ఎవరు కూడా నా దరిదాపుల్లోకి రాలేరు. అందరూ పారిపోయేవారు. జీసస్ తల్లి, మదర్ మేరీ, సీతాజీ మరియు ఫాతిమాబాయి వీళ్ళంతా చాలా త్వరగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారు. వారు ఏ పని చేయలేకపోయారు. ఏదైనప్పటికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం అనే ఈ పని చాలా కష్టమైనది. అందరూ కూడా ఇది ఏదో ఒక స్త్రీ వల్ల భయంతో, బాధతో కూడింది అనుకోకుండా ఉండాలనుకుంటే మహామాయ ఈ భూమి మీదకి రావాల్సి ఉంది. ప్రజల దగ్గరకు వస్తారు. ప్రజల దగ్గరకు వస్తారు. ఇంకా ఇందులో గొప్ప ఉపయోగం ఉంది. అది ఎవరైతే ఒక సింపుల్ పర్సన్, సాధారణ గృహిణి రియలైజేషన్ ఇవ్వడం మొదలు పెడితే జనాలు ఆశ్చర్యులవుతారు. ఇంకా వారు అనుకుంటారు, ఆమె చేయగలిగింది మేము ఎందుకు చేయలేము అని. అది వారి ఆత్మబలం. ఇంకా ఆమె విషయంలో ఆమె ప్రేమ, కరుణ అన్నిటికన్నా గొప్ప విషయం సహనం. ఎవరైతే అవతారం తీసుకున్నారో వారిలో ఎవరికీ ఇంత సహనం లేదు. వారు చాలా త్వరగా ఈ భూమి మీద నుండి అంతర్ధానం అయిపోయారు. కానీ నేను ఈ భూమి మీద ఉండాలి. నాకు తెలియదు ఎంతవరకు అని. అది ఒక పాయింట్ వరకు జరగాల్సి ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం అనేది ఇక మూడో విషయం. అది మీరు నా శరీరంలోని కణాల ద్వారా గుర్తించబడాలి. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే మీలో ఒకరు బుద్ధిహీనంగాను, దెబ్బలాడే మనస్తత్వంతోనూ, సమస్యాత్మకంగా ఏదైనా అలా ఉన్నవారు ఉంటారు. అలా చేస్తే అది నాలో బాధను కలిగిస్తుంది. నేను బాధపడతాను. అది అలా జరగాల్సింది కాదు. కానీ నేను నా గురించి బాధపడను. మీ గురించి ఆలోచిస్తాను. అది నాకు తెలియచేస్తుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుంటే, కొంతమంది సహజయోగులు హింసించబడుతూ ఉంటే, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతుంటే నేను వారిని చాలా లోతుగా వ్యక్తిగతంగా చూసుకుంటాను. ఈరోజు ఒక ఆవిడ మెనింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని ఆస్ట్రేలియా నుండి నాకు ఫోన్ వచ్చింది. బంధన్ ఇవ్వడం ద్వారా ఆమె సరిచేయబడింది. అటువంటి వారు రక్షింపబడాలి, సరిచేయబడాలి. వారికి కనుక నా మీద నమ్మకం ఉంటే, ఉండే తపన, నాలో ఉండే తపన నాలో తప్పక నయం చేయబడతారు. లేదా ఎవరైనా వేరే చోట సరిగా ఆరోగ్యం లేకపోతే వారికి బంధన ఇవ్వడం ద్వారా సరి చేయబడతారు. మీరు దానిని మిరాకిల్ అంటారు. కానీ అది మిరాకిల్ కాదు. నేను మరలా చెప్తున్నా, అది మహామాయ ఆట. మీరు లోపల ఎలా ఉన్నారో చూడలేరు. మీ ప్రతిబింబం మీరు చూడలేరు. ఇదే మహామాయలో రహస్యమైనది మీకు తెలియదు. తర్వాత నాకు బాధ కలిగి నేను సరి చేసుకున్నప్పుడు మీరు సరి చేయబడతారు. ఇది ఎలా జరుగుతుంది? సామూహికంగా మీరు ఏదైతే ఫీల్ అవుతారో అది నా శరీరంలోకి వస్తుంది. ఉదాహరణకు మీ ఎడమ విశుద్ధి లేదా కుడి విశుద్ధి సామూహికంగా క్యాచ్ ఉంటే నాకు ఆ సమస్య వస్తుంది మరియు నేనే సాల్వ్ చేసుకోవాలి. అది అవసరం, అనివార్యం. నేను సరి చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దీని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. అది నా పని, మీ పని కాదు. నా పని నేను చేయాల్సి ఉంది. ఇక్కడ దేని గురించి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్తాను. నేను మానవులుగా ప్రవర్తిస్తాను.
అచ్చం మీలా, కానీ నేను అది కాదు. అది ఒక ఆత్మ సాక్షాత్కారికి మాత్రమే తెలుస్తుంది. నేను మీలానే ఉంటాను, చేస్తాను. నాకు వివాహమైంది. మీరు తినేవే తింటాను, తాగుతాను. బయట మీలా ఉంటా, కానీ లోపల వేరే. నా శరీరం పరమాత్మ అయినప్పుడు ఇక్కడ మిరాకిల్ అనుకోవడానికి ఏముంది? మీరంతా నా శరీరంలో ఉన్నారు. ప్రతి కణం రిఫ్లెక్టరీగా ఉంటుంది. అందుకనే మీలో సమస్య ఉంటే నాకు సమస్యగా మారుతుంది. ఇది ఈ ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. కొంతమంది పరమాత్మని ప్రేమ శక్తికి వ్యతిరేకులు, శత్రువులు. వారిలోకి మీరు స్పైలాగా ప్రవేశించి వారిని సరిచేయాలి. కొంతమంది సరిచేయబడతారు. కొంతమంది సహజయోగాన్ని వదిలేస్తారు. వారి చిత్తం సరిగా లేక అటు ఇటు వెళ్ళిపోయి వారు సహజయోగాన్ని వదిలేసిన వారు తిరిగి మరలా వస్తారు. ఎందుకంటే సహజయోగాన్ని వదిలాక వారికి సమస్యలు వచ్చి బాధలు కలిగి రియలైజ్ అవుతారు. అప్పుడు మరలా సహజయోగం యొక్క గొప్పదనం వారికి అర్థమవుతుంది. అప్పుడు ఇందులోకి వస్తారు. కొంతమంది తిరిగి వస్తారు. కొంతమంది చివరిలో పట్టుకొని వేలాడుతూ ఉంటారు. కొంతమంది చెడ్డవారిగా మారి ఇందులోకి రాలేరు. డబ్బు విషయంలో అవినీతిగా తయారయ్యి సహజయోగాన్ని వదిలేస్తారు. ఇక మన చుట్టూ నెగెటివ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు మరలా త్రాగుడికి అలవాటయ్యి అన్ని అసాంఘిక పనులు చేస్తూ వారిని వారే కోల్పోతారు. కానీ మీరు సహజయోగులు. మీరు ఎప్పుడు అలా చేయలేరు. మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీరు మహామాయచే సంరక్షించబడుతూ ఉంటారు ప్రతి క్షణం. ఆధ్యాత్మికంగా మీరు ఆ దారిలో ఉన్నప్పుడు ఎప్పుడూ రక్షించబడతారు. లేదంటే నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని అధర్మ, అవినీతి, అసాంఘిక, ఆత్మ వ్యతిరేక పనులు చేయడం వల్ల అలా జరుగుతుంది. ఇది మాయ అంటారు. కానీ కాదు. పరమాత్ముడు మాయ వల్ల ఈ విశ్వాలు ఏర్పడ్డాయి. ఈ ప్రపంచాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ మానవులు చెప్పే ఈ సమస్యలు అన్నీ వారు కల్పించుకున్నవి, సృష్టించుకున్నవి. డబ్బు, భౌతికవాదం, అధికారం, వీటిలో వీటి ద్వారానే వారు అన్ని సమస్యలను సృష్టించుకున్నారు. జై శ్రీమాతజీ.